కేఎస్ ప్రసాద్ నేను జరిగినటువంటి ఒక డిబేట్ షోలో మాట్లాడుతూ అమరావతిలో ఏం అభివృద్ధి జరిగిందో నేను వస్తాను చూపించండి అని చెప్పాడు. అంతేకాకుండా అమరావతిలో అసలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఊరికి అమరావతి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పాడు. సో దీనికి బండారు వంశీ కౌంటర్గా మాట్లాడుతూ కేఎస్ ప్రసాద్ గారు మీరు రండి, అమరావతిలో ఈ 18 నెలల్లో ఏమేమి వర్కులు జరిగాయి, ఎంతవరకు వర్క్ జరిగింది అనేది మేము చూపిస్తా. 2 రోజుల్లో కానీ మీరు చెప్పిన మాట ప్రకారం రాకపోతే ఇక మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క లైవ్ షోస్లో నోటికొచ్చినట్టు వాగితే మాత్రం మర్యాదగా ఉండదు అని చెప్పాడు. 2 రోజుల్లో ఖచ్చితంగా వస్తారా అని చెప్పి బండారు వంశీ కూడా సవాల్ విసిరాడు. ఈ 2 రోజుల్లో వస్తారా అని ఎందుకు సవాల్ విసిరాడంటే గతంలో మీ అందరికీ తెలుసు, మన ఈ కేఎస్ ప్రసాద్ తాగి మందు ఎక్కువయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడు 11వ తారీఖు జూన్ 11న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎక్కడ? విశాఖపట్నంలో. కావాలంటే మీరు అందరూ కూడా వచ్చేయండి అని చెప్పాడు. ఒకవేళ కానీ జూన్ 11 ఆయన ప్రమాణ స్వీకారం చేయకపోతే, ఆయన కానీ ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయకపోతే తర్వాత 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత మీరు మా ఇంటికి వస్తే మా ఆవిడ తెల్లచీర కట్టుకొని నా ఫోటోకు దండేసి ఉంటుంది, నా తద్దినం కూడి తినేసి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. సరే, ఆ తర్వాత మరి మీ అందరికీ తెలిసిన విషయం, రాష్ట్రంలో ఆయన చెప్పిన అనాలిసిస్ బూమ్రాంగ్ అయిపోయింది. రాష్ట్రంలో 11వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి 11 సీట్లు పరిమితం అయిపోయినట్టు పరిస్థితి వాస్తవ విషయం. మరి తర్వాత వీడి అనాలిసిస్ తప్పు కదా, వీడు రాంగ్ అనాలిసిస్ చేశాడు కదా, తప్పుడు స్టేట్మెంట్ పాస్ చేశాడు కదా. మరి అక్కడి నుంచి మనోడు దాన్ని కనీసం నేనేదో అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను, నా ఊహకి నా అంచనాలకు అందలేదు అని చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి క్వార్టర్ మందు ఇచ్చి ఎపిసోడ్కి 250 రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డి డబ్బులు కేటాయిస్తే వైసీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాట్లాడటంలో మా బ్రోకర్ ప్రసాద్ గారు నెంబర్ 1 ప్లేస్లో ఉంటాడు. ఆ తర్వాత మనోడు ఇక పూర్తిగా కూడా అంటాడు కదా, శస్త్రచికిత్స జరిగిన తర్వాత పూర్తి ట్రాన్స్జెండర్గా మారాడు. ఆ విధంగా పూర్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి మనోడు పనిచేయడం అనేది నేర్చుకున్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు ఎలాగో మాట మీద నిలబడలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు బండారు వంశీ ఏమంటున్నాడు, కనీసం దీని మీదైనా మాట మీద నిలబడరా బాబు, నువ్వు 2 రోజుల్లో వస్తే దగ్గరగా నేనే మొత్తం తిప్పి చూపిస్తాను, ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి జరిగింది, ఎక్కడెక్కడ ఏ వర్క్ జరిగిందో చూపిస్తానంటే నేను వస్తాను, నా కెమెరా తీసుకొని వస్తాను, మీరు నాకేం కలవాల్సిన అవసరం లేదు, నేను చూపిస్తాను అది చెప్పేసి మళ్ళీ కూడా అదే షోలో మనోడు మాట మార్చాడు. ఏంద్రా బ్రోకరు, నువ్వేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిచ్చి మందులు దాగి ఏది పడితే అది వాగుతావు, తీరా సవాల్ చేస్తే సవాళ్ళకి ప్రతి సవాల్ చేస్తే పరారైపోతావు, షోల్లో నుంచి సొల్లు మాటలు మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డికి భజన చేయడానికి పనికొస్తావు. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు ఈ 18 నెలల్లో అమరావతిలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నావు, ప్రజలకు కూడా చెప్పాలని ఉంది. సిఆర్టీ భవనం ఓపెన్ అయింది, బ్రహ్మాండంగా అద్భుతమైన కన్స్ట్రక్షన్ కట్టారు. సీడీ యాక్సెస్ రోడ్డు మొన్నోడో మాట్లాడాడు, ఎవడో పేరుని నాని అనుకుంటా, అనంతపూర్ నుంచి అమరావతి వరకు సీడీ యాక్సెస్ రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంట. వీడి నోరు మాత్రం నిజంగా చెప్తున్నా యాసిడ్తో అడగాలి ఎదవకి. వీడి పెంట మాటలు మాట్లాడటం తప్ప నుంచి ఏం లేదు. అది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒప్పించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు. ఈ సీడీ యాక్సెస్ రోడ్లకి ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలను కనెక్టివిటీ చేయడం ద్వారా చాలా ఫాస్ట్గా యాక్సెస్ రోడ్లోకి రావచ్చు, అంటే అవుటర్ రోడ్డుకి రింగ్ రోడ్డుకి కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డిపిఆర్ రెడీ చేస్తారు. ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది. గత 5 ఏళ్లలో కూడా ఏదైతే ఈ రోడ్డు కనెక్టివిటీ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఈ పల్లెడు నిన్నగాక మొన్న, ఎందుకంటే ఆ రోడ్డు కూడా వస్తుంది, ఇంకొక 6 months 8 monthsలో కంప్లీట్ అవుతుంది కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలు వేయడం కోసం వీడు ముందే భయం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు. సీడీ యాక్సెస్ రోడ్డుకి ఏదైతే రోడ్డుకి మేము ఈ యొక్క రోడ్స్ అన్నీ కూడా కనెక్టివిటీ చేసాం గ్రామీణ ప్రాంతాల్లోకి, తద్వారా రైతుల యొక్క భూములు వాల్యూ పెరుగుతాయి అని చెప్తున్నారు. అరే బాబు, అసలు ఆల్రెడీ అది అమరావతిలోనే
సిఆర్డిఏ పరిధిలోనే ఆ రోజు దాన్ని శాంక్షన్స్ వచ్చాయి, అప్రూవల్ వచ్చాయి, డిపిఆర్ రెడీ చేశారు, వర్కులు జరుగుతున్నాయి. చాలా చోట్ల కూడా కొన్ని గ్రామాలలో తవ్వకాలు జరిపి మట్టి కుప్పలు అలా పక్కన పోషించారు. గత 5 ఏళ్లలో మీరు దాన్ని ఏమి చేయకపోవడంతో మీ నిర్లక్ష్యానికి అక్కడ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడినమాట వాస్తవ విషయం. ఈరోజు సీడ్ యాక్సెస్ పనులు బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. అమరావతి చుట్టుపక్కల దాదాపుగా 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు సిఆర్డీఏ భవనం రెడీ అయిపోయింది. అలాగే ప్రభుత్వ ఎంప్లాయీస్ క్వార్టర్స్ రెడీ అవుతున్నాయి. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ వర్క్. బ్రోకర్ గార్డు వస్తే అరే బాబు వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి పిచ్చి బ్రాండ్లు దాక్కుండా రా, చూపిస్తారు ఏమేమి డెవలప్మెంట్ అయిందో, ఏమేమి చేశారో. మీరు సవాల్ చేస్తే పారిపోవటానికి ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటో తెలియని నాయకులు కాదు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, అలాగే ఏదైతే ఒక అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోకుండా పనిచేయడంలో అకుంఠిత దీక్ష కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీలాగా పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో పెట్టుకొని పబ్లిసిటీలు చేసుకొని జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేసి పైకి లేపాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు వచ్చినా పర్లేదు, నీతో పాటు వైసీపీ కుక్కలు తీసుకొచ్చినా పర్లే, మొత్తాన్ని అన్ని చోట్ల తిప్పి చూపించి హైకోర్టు దగ్గరికి వెళ్తే మీకు అన్నా క్యాంటీన్ ఉంటుంది. 5 రూపాయలు ఇస్తే అన్నా క్యాంటీన్లో భోజనం పెడతారు. బ్రహ్మాండంగా భోజనం చేసి మళ్ళీ సాయంత్రం దాకా తిరిగి రాత్రి కూడా అన్నా క్యాంటీన్లో భోజనం చేసి అవసరమైతే మిమ్మల్ని మంగళగిరి రైల్వే స్టేషన్కో లేకపోతే విజయవాడ బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కో తీసుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని అక్కడ దింపి పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే అభివృద్ధి అంటే లేదా సవాల్ చేస్తే పారిపోవటానికి మేమంత పిరికి పందలం కాదు. నీలాగా మందు దాగి ఒక మాట, మత్తు దిగినాక ఒక సోది వాగుడు వాగేటువంటి సోదినా కుడుకులం కాదు. మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి. అమరావతి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి దిక్చూచి లాంటిది అనేది మేము ఎప్పటినుంచో కూడా చెప్తున్నటువంటి మాట. మీలాగా ఏం చెప్పాలో అర్థం కాక అమరావతి మునిగిపోయిద్ది, అమరావతి కూలిపోయిద్ది, అమరావతిలో వర్క్లు స్టార్ట్ అవ్వలేదు, అమరావతిలో నదీ బేసిన్లో ఉంది, అమరావతిని కన్స్ట్రక్షన్ చేయడానికి పనికిరాదు, ఇలాంటి తప్పుడు మాటలు. అంటే సొంత నేల మీదే అసత్య ప్రచారాలు చేసేటువంటి స్థాయిలో దిగజారే పరిస్థితులు మేము లేవు. కాబట్టి నువ్వు సవాల్ చేసావు. కేఎస్ ప్రసాద్ మాట మీద నిలబెడితే నువ్వు నిజంగా మొగాడివైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నువ్వు సవాల్ చేసావు కాబట్టి నీతో పాటు వైసీపీ వాళ్ళని తీసుకొని వస్తే ఈ 18 నెలల్లో ఏం వర్కులు జరిగాయి, ఎక్కడెక్కడ వర్కులు ఎంతవరకు వచ్చాయి అనేటువంటిది మీకు చూపించడానికి రెడీగా ఉన్నారు. సో మరి నువ్వు సవాల్ స్వీకరిస్తావో లేకపోతే ఏదో నాకు సజ్జల రామకృష్ణారెడ్డికి మాట్లాడితే లైవ్ షోకి ఇప్పుడు 250 నుంచి 350 ఇస్తున్నాడు, ఆ డబ్బులు వస్తే చాలు, నేను ఎందుకులే ఈ సొల్లంతా మాట్లాడటం అనుకుంటావు, నీ ఇష్టం అది. కానీ నేను చెప్పేది ఏంటంటే నువ్వు సవాల్ విసిరావు కాబట్టి మేము స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. కమ్, డేట్ నువ్వు చెప్పు, టైం నువ్వు చెప్పు, రెడీగా మేము వచ్చి నీకు ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి చెందుతుందో, ఏ వర్కులు ఎక్కడి వరకు వచ్చాయో చూపించడానికి మేము రెడీగా ఉన్నారని చెప్పి కూడా అవతల వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి సవాల్కి తోక ముడిచి పారిపోయావంటే నీలాంటి బెప్పంగాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెంచి పోషిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేస్తే మీరు షోల్లోకి వెళ్ళి కుక్కల మీద మొరుగుతారు. కాబట్టి దానికోసం జగన్మోహన్ రెడ్డి మీలాంటి మైండ్ లేనటువంటి వ్యక్తులు, ఓన్లీ మనీ మైండ్ ఉన్నటువంటి మీలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు అనేది వాస్తవ విషయం.